జూపల్లి కృష్ణారావుని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజకీయ హత్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లా ప్రాంతాలు జూపల్లి కృష్ణారావు వల్ల కల్లోలిత ప్రాంతాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 రోజులవుతున్నా నేటికీ హంతకులను పట్టుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. నేను ఈ రోజు పోలీసు వ్యవస్థను డీజీపీ గారితో సహా వాళ్ళకుండే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, డైరెక్టర్ ప్రాసిక్యూటర్ అందరిని అడుగుతున్నా. కానీ ఆ రోజు శేఖర్ రెడ్డి అనే ఆయన ఓపెన్ చెప్తున్నాడు, శేఖర్ రెడ్డి నా కొడుకు ఈ విధంగా జూపల్లి కృష్ణారావు గారు ఆరోపించిన విధంగా నా కొడుకు ఏవైనా తప్పు పనులు చేసినా లేకపోతే భూతగాదాల్లో పాల్గొన్నా నా కొడుకు అదే నిజమని తెలితే, నా కొడుకు అందువల్లనే చంపిన నిజం తెలితే నాకుండే 30 ఎకరాల ఆస్తి నీకు రాసిస్తా కృష్ణారావు అని చెప్తూనే, ఒకవేళ నువ్వే రెస్పాన్సిబుల్ లేకపోతే నువ్వు నా కొడుకు అది కాదని తెలిసిన రోజు నీ మంత్రి పదవి వదులుకుంటావా, నీ ఎమ్మెల్యే పదవి వదులుకుంటావా? నా రోజు 70 సంవత్సరాల ముసలాయన ఛాలెంజ్ చేసిండు. ఆయన ఎంత మంచివాడు అంటే ఊరోళ్ళందరూ వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి